దైవం ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు అంటే, యా అయ్యుహల్లజీన ఆమను ఇజా నూదియ లిస్సలాతి మీ యౌమిల్ జుమ్అతి ఫసౌ ఇలా జిక్రిల్లాహి వజరుల్ బై. విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, విశ్వాసం అంటే ఏమిటో మనం చాలా సందర్భాల్లో తెలుసుకుంటూ ఉన్నాము. దైవం ఒక్కడేనని, ఆయనకు సాటి సమానము లేదని విశ్వసించేవాడిని విశ్వాసి అని చెప్పేసి ఖురాన్ యొక్క పరిభాషలో పేరు. ఏమండి, అందరినీ కూడా విశ్వాసులు కాలేరు. ఎందుకంటే రకరకాలైనటువంటి విశ్వాసాలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి. వాటిని అన్నింటినీ దైవం ఇక్కడ విశ్వాసంగా పేర్కొనలేదు. ఆయన పేర్కొన్నటువంటి విశ్వాసంకి అర్థం ఏమిటంటే, ఈ సృష్టికి ప్రభువు ఒక్కడు అని, ఆయన ఏకేశ్వరుడు, ఆయనకి సాటి సమానము లేనివాడని నమ్మేవాడిని, విశ్వసించేవాడిని విశ్వాసి, దైవ విశ్వాసి అని చెప్పేసి ఖురాన్ యొక్క పరిభాష. ఆయన ఏం చెప్తున్నాడంటే విశ్వాసులకు, ఎప్పుడైతే మీకు నమాజుకు పిలుపునివ్వడం జరిగిందో, వాస్తవానికి ఇక్కడ శుక్రవారం నమాజ్ గురించి చెప్తున్నాడు. అయితే ఏ నమాజ్కైనా ఎప్పుడైతే పిలుపు ఇవ్వడం జరిగిందో, అజాన్ అంటే పిలుపు అని అర్థం. ఏమండి, చాలామందికి తెలియనటువంటి విషయం ఏమిటంటే, అల్లాహు అక్బర్ అంటున్నారు ఏంటండి, అక్బర్ బాదుష్, అక్బర్ చక్రవర్తి ఉన్నాడు కదా, ఆయన జ్ఞాపకం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి తెలియనటువంటి వారు. ఎందుకంటే సహజంగా ఒక అపోహ తెలియని కారణంగానే ఏర్పడుతుంది కదా. అక్బర్ అంటే అక్బర్ చక్రవర్తి కాదండి, అక్బర్ అంటే గొప్పవాడు అని అర్థం. వేదంలో దేవో మహాబసి అని చెప్పేసి ఉంటుంది. మహాబసి అంటే ఆయన మహా బలవంతుడని, గొప్పవాడు అని అర్థం అనమాట. అల్లాహు అక్బర్ అంటే సృష్టికర్త, సృష్టి ప్రభువు, ఆయన ఒక్కడే గొప్పవాడు అని అర్థం అనమాట. దీనికి ఎవరికైనా అభ్యంతరం ఉంటుందండి? సృష్టికర్త తప్ప మరెవరు ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో గొప్పవాడు ఆయన తప్ప, ఏకేశ్వరుడు తప్ప, సర్వేశ్వరుడు తప్ప, ఆ యెహోవా తప్ప, అల్లాహ్ తప్ప గొప్పవాడు ఎవరు ఈ ప్రపంచంలో? కాదు కదా. అల్లాహు అక్బర్ అంటే అదే అర్థం. అది తెలియక వారి దేవుళ్ళ గురించి చెప్తున్నారు. ముస్లింల దేవుడు ఆయన గొప్పవాడు అని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా అపోహలకు లోనయ్యే చాలామంది లోనవుతున్నారు. కారణం ఏంటంటే సరైనటువంటి సమాచారం తెలియక, అర్థం తెలియక. కాబట్టి ఎప్పుడైతే నమాజుకి పిలుపునివ్వడం జరిగిందో, క్రయ విక్రయాలు అన్నీ కూడా విడిచిపెట్టండి, శుక్రవారం నమాజ్కు సంబంధించి మీరు ఆ తర్వాత దైవం యొక్క సంస్మరణ వైపునకు మీరు పరిగెడండి అని చెప్పేసి దైవం ఇక్కడ తెలియపరుస్తూ ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, ఆయనను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి అంటున్నాడు. మిన్ ఫజ్లి వజ్కురుల్లాహ కసీర లఅల్లకుం తుఫ్లిహూన్. ఆయనను అత్యధికంగా స్మరిస్తూ ఉండండి. ఇక్కడ స్మరణ అంటే అర్థం ఏమిటంటే, ఆయనను, ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క ఆదేశాలను జ్ఞాపకం పెట్టుకుని జీవితం గడపడము అని అర్థం అనమాట. జీవితంలో ప్రతి రంగంలో కూడా ఆయన ఆదేశం మేర జీవితం గడపడము, ఆయన ఆదేశం ప్రకారం జీవితం గడపడము, ఇది ఆయనను స్మరించడం అని అర్థం. అప్పుడు ఏం జరుగుతుంది? మనకు సాఫల్య భాగం ఇహపర లోకాల్లో కలిగే అవకాశం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.